సో ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసమని మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఒక సింపుల్ డేటాని తీసుకుంటున్నాను. సో మీరు ఒక సింపుల్ డేటా మీద రాసిన ఒక 10 లైన్స్ కోడ్ మీద రాసిన, ఒక 100 లైన్స్ ఉన్న కోడ్ మీద రాసిన, 10,000 రికార్డ్స్ ఉన్న కోడ్ మీద రాసిన సేమ్ అవుట్పుట్ అనేది సేమ్గా ఉంటుంది. సో మనకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ డేటాని తీసుకుంటున్నాను. మన డేటాని అబ్జర్వ్ చేస్తే నాకు 5th డిసెంబర్ 2022 నుంచి 15th జాన్ 2023 వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ 2022లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 5th అనే డేట్లో ఏబిసి 3 ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అనేది జరిగింది ఒకే డేట్లో. అదేవిధంగా 13 అనే డేట్లో కూడా బిసిడి యొక్క ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అనేవి సేమ్ డేట్లో జరిగాయి. సో 25th కూడా ప్రోడక్ట్ ఏ బి యొక్క సేల్స్ అనేది జరిగింది. సో ఇక్కడ 5th అనే డేట్లో మళ్ళీ 5th జనవరి 2023లో అబ్జర్వ్ చేస్తే ఒకే డేట్లో సి కామా డి యొక్క సేల్స్ అనేవి జరిగాయి. సో ఇప్పుడు మనం ఈ డేటాని మన క్లిక్సెన్స్లోకి తీసుకొని సో ఒకసారి మాస్టర్ క్యాలెండర్ క్రియేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను న్యూ అప్లికేషన్ తీసుకొని ఆ న్యూ అప్లికేషన్కి నేమ్ ఇస్తున్నాను. మాస్టర్ క్యాలెండర్ అని ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. మనకి మాస్టర్ క్యాలెండర్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. మన అప్లికేషన్లోకి డేటా తీసుకుందాం. సో డేటా అనేది తీసుకుందాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. దీనికి నేమ్ ఇస్తున్నాను. డేటా లోడ్ చేయడం కోసం నేను కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన క్లిక్సెన్స్లోకి డేటా అనేది లోడ్ చేస్తున్నాను. ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాను. మన డేటాని క్లిక్సెన్స్లోకి లోడ్ చేస్తున్నాను. డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో నేను ఈ డేటాని యూజ్ చేసి ఒక టేబుల్ చార్ట్ అనేది డెవలప్ చేశాను. సో అబ్జర్వ్ చేస్తే నా ఫిల్టర్లు ఏమున్నాయి, డేట్ అండ్ ప్రొడక్ట్ అనే కాలం ఉన్నాయి. ఒక టేబుల్ని డెవలప్ చేశాను. ఆ టేబుల్లో నాకు డేట్, ప్రొడక్ట్, టోటల్ సేల్స్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటాలో ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ టోటల్ డేట్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. మన డేటాలో ఏమైతే డేట్స్ ఉన్నాయో ఆ టోటల్ డేట్స్ యొక్క సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ టేబుల్లో చూపిస్తుంది. ఓకేనా? చూడండి, 5th డిసెంబర్ 2022 నుంచి 15th జనవరి 2023 వరకు వచ్చింది. సో మనకి మధ్యలో కొన్ని డేట్స్ అనేది రావట్లేదు, కొన్ని డేట్స్ అనేవి చూపించట్లేదు. సో ఇప్పుడు మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి ఆ డేట్స్ని జనరేట్ చేద్దాం. అదేవిధంగా మన ట్రెండ్ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే మన ట్రెండ్ చార్ట్లో డేట్ ఎలా చూపిస్తుంది, 4, 7, 10, 13, 16. అంటే ఇక్కడ కూడా మనకి కొన్ని డేట్స్ అనేది మిస్ అయిపోయినాయి. మనం ఈ డేట్స్ని మాస్టర్ క్యాలెండర్ యూజ్ చేసి క్రియేట్ చేసి చూద్దాం. మిస్సింగ్ డేట్స్ని క్రియేట్ చేసి చూద్దాం. మాస్టర్ క్యాలెండర్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మన సోర్స్లో ఉన్న డేటా నుంచి మినిమం డేట్ ఏంటి, మ్యాక్సిమం డేట్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్ ఎంత మనకి 5th డిసెంబర్ 2022. మ్యాక్సిమం డేట్ ఏంటి 15th జనవరి 2023. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. లోడ్ min of date as min date, max of date as max date. మనకి ఎక్కడి నుంచి, సోర్స్ డేటా నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెసిడెంట్ ఫ్రమ్ దిస్ డేటా, ఈ టేబుల్ నుంచి మనం మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెసిడెంట్ డేటా. ఓకే, లోడ్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు డేటా అనేది లోడ్ అయిపోయింది. సో మినిమం డేట్, మ్యాక్సిమం డేట్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం డేట్, ఓకే, సో మ్యాక్సిమం డేట్, మ్యాక్స్ ఆఫ్ డేట్. మనకి మినిమం డేట్, మ్యాక్సిమం డేట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ డేట్స్ యొక్క నెంబర్ ఇస్తుంది. డేట్ అనేది రావడం లేదు, ఆ డేట్స్ యొక్క నెంబర్ ఇస్తుంది, డేట్ అనేది రావడం లేదు. సో దానికోసం అనేసి మనం ఇక్కడ డేట్ అని రాస్తే సరిపోతుంది. డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ నెంబర్ని మనం డేట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో నేను ఈ విధంగా రాశాను. డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డేట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో డేట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూడండి, సో చూడండి, మన మినిమం డేట్ ఏంటి,
5th December 2022. మ్యాక్సిమం డేట్ ఏంటి? 15 January 2023. సో ఇది మన మిన్ డేటు, మ్యాక్సిమం డేట్. మిన్ మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకేం జరుగుతుంది అంటే, బ్యాక్గ్రౌండ్లో మనకేం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనకి ఇక్కడికి వెళ్తుంది. ఈ రోలో మినిమం డేట్, ఈ డేట్ తీసుకుంది ఫస్ట్. ఈ డేట్ తీసుకొని మళ్ళీ ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. సో మళ్ళీ ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 రోస్లో ఉన్న డేట్ ఒకటే. ఈ 3 రోస్లో ఉన్న డేట్ ఒకటే. 3 రోస్లో మనకి ఏదైతే ఉందో ఆ డేట్ ఒకటే. ఆ డేట్ ఏంటి? 5th 12 2022. సో ఈ డేట్ని ఈ డేట్తో కంపేర్ చేస్తుంది, ఈ డేట్తో కంపేర్ చేస్తుంది. కానీ 5th 12 2022 అనేది ఒకటే డేటు. అయినా కానీ ఈ డేట్ని ఈ డేట్తోనే కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే, మిన్ మ్యాక్స్ యూజ్ చేసినప్పుడు రో బై రో జరుగుతుంది. మనకి ఇక్కడ రికార్డ్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి టైం టేకన్ అనేది మనకి తెలియట్లేదు. సో అదే మనం ఇంతకుముందు చూసినట్టు 10,000 రికార్డ్స్ ఉన్నాయి కదా, 10,000 రికార్డ్స్ని ఈచ్ రికార్డ్ని ఇలా ఎగ్జిక్యూషన్ చేసి అలా మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టైం అనేది తీసుకుంటుంది. సో మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ అనేది టైం తీసుకుంటుంది. దీన్ని అవాయిడ్ చేసి, మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని అవాయిడ్ చేసి ఇలా కాకుండా వేరే విధంగా కూడా రాయొచ్చు. అది ఎలానో చూద్దాం ఒకసారి. మనకి ఈ విధంగా మిన్ డేటు మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ అనేది ఈచ్ అండ్ రికార్డ్ బై రికార్డ్, రో బై రో జరుగుతుంది. సో ఆ విధంగా రో బై రో జరగడం వల్ల టైం అనేది తీసుకుంటుంది. ఇట్స్ ఏ టైం టేకెన్ ప్రాసెస్. సో దానికోసమని దాన్ని అవాయిడ్ చేయడానికి మనం వేరే అప్రోచ్ని ఫాలో అవుతాము. ఆ అప్రోచ్ ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఫంక్షన్ యూజ్ చేసి మిన్ డేట్ని మ్యాక్సిమం డేట్ని కనుక్కుంటున్నాను. ఓకే, చూడండి అది ఎలా రాస్తామో చూడండి. లోడ్ ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్స్ డేట్ కనుక్కుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్ వాల్యూ ఆఫ్, మనకి డేట్ అనేది ఎందులో ఉంది? డేట్ అనే కాలంలో ఉంది. డేట్ అనే కాలం కామా రికార్డ్ నెంబర్. ఓకే, ఇందులోంచి తీసుకుంటున్నాను. సో నాకు ఇందులో ఏం కావాలంటే మినిమం కావాలి. మిన్ డేట్. ఓకే, నెక్స్ట్ మనకి సేమ్ ఇదే మ్యాక్సిమం డేట్ కూడా కావాలి. నాకు ఇదే డేట్ అనే కాలం నుంచి మ్యాక్సిమం డేట్ కూడా కావాలి. సో నేను మిన్ ప్లేస్లో మ్యాక్స్ అని రాస్తున్నాను. మ్యాక్స్ ఆఫ్ డేట్ ఆటో జనరేట్ మిన్ డేటు మ్యాక్స్ డేటు ఈ విధంగా కావాలని రాశాను. సో నాకు ఇది ఎక్కడి వరకు కావాలి అంటే ఆటో జనరేట్ ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్ అని తీసుకుంటున్నాను. ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నా కోడ్ని ఈ విధంగా రాశాను. సో లోడ్ చేద్దాం. లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని చూద్దాం. సో మన మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ అనేది రావడం లేదు. ఇప్పుడు చూడండి, మన కోడ్ని నేను ఈ విధంగా రాశాను. ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ డేట్ అనే కాలం నుంచి ఏ రికార్డ్ని, మినిమం రికార్డ్ ఏది ఉందో దాన్ని తీసుకున్నాను. ఓకే, మన డేట్ అనే కాలంలో మినిమం రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. దాన్ని మిన్ డేట్లో ఉంచాను. తర్వాత సేమ్ ఫీల్డ్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ డేట్ అనే కాలం నుంచి మ్యాక్సిమం రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని తీసుకొని దాన్ని మ్యాక్స్ ఆఫ్ డేట్లో ఉంచాను. సో నాకు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కంపారిజన్ జరగాలి? నా ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఆఫ్ డేట్. నాకు డేట్లో ఎన్నైతే డేట్స్ అనేది ఉందో ఆ డేట్స్ కౌంట్ మొత్తం జరగాలి. సో ఇది మనకి బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇంతకుముందు మనం మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది? రో బై రో ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఈ రోలో ఉన్న 5th December 2022తో
కంపారిజన్ చేసింది. మళ్ళీ ఇక్కడున్న ఈ డేటాతో కంపారిజన్ చేసింది. సో ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఎలా చేస్తుందంటే కంపారిజన్ ఓన్లీ యూనిక్ డేటానే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం 5th December 2022. సో ఈ 3 రికార్డ్స్ని ఒకటే డేటా, యూనిక్ డేటాని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ కంపారిజన్ ఎలా జరుగుతుందంటే ఫీల్డ్ వాల్యూ ఎలా కంపారిజన్ చేస్తుందంటే 5th 12 2022. సో నెక్స్ట్ దీన్ని 8th 12 2022తో కంపేర్ చేస్తుంది. తర్వాత 9th 12 2022తో కంపేర్ చేస్తుంది. తర్వాత 13 12 2022తో చేస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ 17 12 2022తో కంపారిజన్ చేస్తుంది. మధ్యలో వీటితో కంపారిజన్ చేయదు, ఎందుకంటే ఇవి సేమ్ డేటా ఉంది. సేమ్ డేటాని కూడా డిస్టింక్ట్గా కన్వర్ట్ చేసి ఈ డేట్ని ఒక్కసారి కౌంట్ అనేది తీసుకుంటుంది. సో ఈ రికార్డ్స్ అనేది కంపారిజన్ జరగదు. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం డేట్లో ఏమవుతుంది, ఈ రికార్డ్తో కంపారిజన్ జరుగుతుంది, ఈ రికార్డ్తో కంపారిజన్ జరుగుతుంది. ఈవెన్ ఒకటే డేట్ మనకు 3 కాలమ్స్లో ఉన్న కంపారిజన్ అనేది జరుగుతుంది. అది ఎప్పుడు మ్యాక్స్ ఆఫ్ మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఏం చేస్తుంది, సో ఈ డేటాని యూనిక్గా తీసుకుంది. ఇప్పుడు 5/12/2022. సో దీంతో కంపారిజన్ జరగదు, ఎందుకంటే ఆల్రెడీ 5/12/2022ని కన్సిడర్ చేసింది కదా, ఇక్కడ కంపారిజన్ జరగదు. సో దీంతో కంపేర్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ మనకేమవుతుంది, ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. సో మనం మినిమం వాల్యూ తీసుకుని మిన్ డేటాలో పెట్టింది, మ్యాక్సిమం డేటాని తీసుకొని మ్యాక్సిమం కాలంలో ప్లేస్ చేసింది. ఓకేనా, రైట్. ఈ విధంగా మనం ఫీల్డ్ వాల్యూని చేసి మినిమం డేటాని మ్యాక్సిమం డేట్ని కనుక్కుందాం. ఈ విధంగా మనం ఫీల్డ్ వాల్యూని యూజ్ చేసి మిన్ డేటాని మ్యాక్స్ డేట్ని కనుక్కుందాం. ఇప్పుడు మనకి మ్యాక్స్ కానీ మిన్ కానీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ డేట్కి వెళ్తుంది 5/12/2022. ఈ రికార్డ్ని మళ్ళీ ఈ రికార్డ్తో కంపేర్ చేస్తుంది 5/12/2022. మళ్ళీ ఈ రికార్డ్తో కంపారిజన్ చేస్తుంది 5/12/2022. మళ్ళీ ఈ రికార్డ్తో కంపారిజన్ చేస్తుంది 8/12/2022. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కంపారిజన్ చేయడానికి మ్యాక్స్ కానీ మిన్ కానీ ఎన్ని రికార్డ్స్ని కంపేర్ చేసింది, 1 2 3 4 రికార్డ్స్ని కంపేర్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ ఏం చేస్తుందంటే ఫీల్డ్ వాల్యూ ఓన్లీ డిస్టింక్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది, డిస్టింక్ట్ డేటాని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 5/12/2022ని తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి సేమ్ డేటా కదా, సో దీంతో కంపారిజన్ చేయదు, డైరెక్ట్గా 8/12/2022తో కంపారిజన్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ని కంపేర్ చేసింది, ఎన్ని రికార్డ్స్ని కంపేర్ చేసింది, ఫీల్డ్ వాల్యూ 2 రికార్డ్స్ మాత్రమే కంపారిజన్ చేసింది. ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూషన్ జరగడానికి మ్యాక్స్ కానీ మిన్ కానీ 4 రికార్డ్స్ని కంపేర్ చేస్తే ఫీల్డ్ వాల్యూ వచ్చేసి మనకు ఓన్లీ 2 రికార్డ్స్ని మాత్రమే కంపారిజన్ చేసింది. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. ఫీల్డ్ వాల్యూ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫీల్డ్ వాల్యూని యూజ్ చేసి మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని కనుక్కుందాం. సో ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే, నాకు ఫీల్డ్ వాల్యూలో కౌంట్ ఆఫ్ డేట్. సో ఫీల్డ్ వాల్యూ కౌంట్ ఏం చేస్తుందంటే మనకి డిస్టింక్ట్ డేటా ఎన్ని రికార్డ్స్ ఉందో కౌంట్ చేస్తుంది. ఇది మొత్తం ఒకటే డేటా, డిస్టింక్ట్ డేటా తీసుకుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 రికార్డ్స్ని జనరేట్ చేసి ఇందులో ఉన్న మిన్ డేటాని మ్యాక్సిమం డేటాని ఈ విధంగా ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మినిమం డేట్ తెలుసు, మ్యాక్సిమం డేట్ తెలుసు, మిన్ డేట్ మ్యాక్స్ డేట్ తెలుసు. సో ఈ మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసి 5/12/2022 నుంచి మ్యాక్సిమం డేట్ ఏముంది మన డేటాలో 15th January 2023 వరకు ఈ 2 డేట్స్ మధ్యలో ఉన్న డేట్స్ అన్నిటిని జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు అది ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేస్తున్నాము. చూడండి, నేను ప్రెసిడింగ్ లోడ్ రాస్తున్నాను. సో ఇప్పుడు నా మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ -1. సో మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్
-1 యాజ్ డేట్ అని ఇస్తున్నాం. యాజ్ డేట్ అని ఇస్తున్నాం. నాకు ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అవ్వాలి? వైల్ min date రిటర్న్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మిన్ డేట్, ఈ మిన్ డేట్ని తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్న మిన్ డేట్ని నా ప్రెసిడింగ్ లోడ్ యూజ్ చేసి ఇక్కడ తీసుకున్నాను. మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ -1 యాజ్ డేట్ అని ఇచ్చాను. నాకు ఇది ఎగ్జిక్యూషన్ ఎప్పటి వరకు జరగాలి? నా మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ అనేది మ్యాక్సిమం డేట్ని రీచ్ అయ్యేంత వరకు జరగాలి. ఓకే, బిఫోర్ మనం దీన్ని లోడ్ చేసే కంటే ముందు మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్నో టేబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 టేబుల్ మాత్రమే ఉంది. ఏదైతే సోర్స్ డేటా ఉందో అదే టేబుల్ ఉంది. ఓకే, ఏదైతే సోర్స్ డేటా ఉందో అదే టేబుల్ ఉంది. ఇప్పుడు మాస్టర్ క్యాలెండర్ కోడ్ రాశాక మన డేటా మోడల్ వ్యూవర్లో ఎన్ని టేబుల్స్ ఉంటాయో కూడా చూద్దాం. సో ఇప్పుడు మిన్ డేట్ మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని రిటర్న్ నెంబర్ -1 అని డేటాని వైల్ మిన్ డేట్ రిటర్న్ నెంబరు మ్యాక్సిమం డేట్కి రీచ్ అయ్యేంత వరకు మనకి ఎగ్జిక్యూషన్ జరగాలి అని చెప్పాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే మిన్ డేట్ ఫస్ట్ మన రిటర్న్ నెంబర్లో, ఇప్పుడు ఫస్ట్ లూప్లో ఉన్నాం కాబట్టి మనకి ఏముంటుంది? 1 అనేది ఉంటుంది రిటర్న్ నెంబర్. సో మన మిన్ డేట్ ఎంత? ఈ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మన మిన్ డేట్ ఎంత ఉంది? 5/12/2022. ఇది మన మిన్ డేట్. సో ఇప్పుడు మన మిన్ డేట్ ఎంత? 5/12/2022. రిటర్న్ నెంబర్ మనం ఫస్ట్ లూప్లో ఉన్నాం కాబట్టి అందులో 1 ఉంటుంది. రిటర్న్ నెంబర్ 1 ఉంటుంది. సో రిటర్న్ నెంబర్ 1 ఉంటుంది. మనం ఏం రాసాము? ఫస్ట్ లైన్ ఏం రాసాము? రిటర్న్ నెంబర్ -1. ఫస్ట్ ఏముంది? 1 ఉంటుంది. 1 -1 రాసాము ఇక్కడ. -1 అంటే ఏంటి? మిన్ డేట్ రిటర్న్ నెంబరు -1 +1 -1 అంటే 0. మనకి ఇప్పుడు డేట్ ఎంత ఉంటుంది? ఇక్కడ సేమ్ ఇదే డేట్ ఇక్కడ ఉంటుంది. మిన్ ప్లస్ ఇటరేషన్ డేట్ ఎంత? 5/12/2022. 5/12/2022 దీంతో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? 6 ఉంది. మన మ్యాక్సిమం డేట్ ఎంత? ఇప్పుడు ఇడికి వస్తుంది. ఇక్కడ వైల్ కండిషన్ ఏమవుతుందంటే ఇప్పుడు మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ ఎంత అయింది? ఇప్పుడు మనకి 6 అవుతుంది. మిన్ డేట్ ఎంత? 5th, దానికి 1 యాడ్ అయింది. 6th డిసెంబర్ అయింది. ఇప్పుడు వైల్ కండిషన్ ఏముంది? మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్ 1. మిన్ డేట్ ఎంత? 5th. రిటర్న్ నెంబర్ 1 ఇస్తే ఏమవుతుంది? డేట్ 6th డిసెంబర్ అవుతుంది. 6th డిసెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ డేట్. మన మ్యాక్స్ ఆఫ్ డేట్లో ఏమవుతుంది? 15th జనవరి. ఎస్, ట్రూ కాబట్టి మళ్ళీ ఇంకో డేట్కి వెళ్తుంది, మళ్ళీ ఇడికి వెళ్తుంది. ఇప్పుడు మన మిన్ డేట్ ప్లస్ రిటర్న్ నెంబర్. మిన్ డేట్ ఎంత? 5th. రిటర్న్ నెంబర్ ఎంత? ఇప్పుడు 2 అవుతుంది. 2 - 1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. డేట్ ఏం జనరేట్ అవుతుంది? 6th 2022 జనరేట్ అవుతుంది. ఈ డేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మనకి సెకండ్ లైన్లో ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ నెంబర్ 2 అయింది. ఇది వచ్చేసరికి -1 అయింది. సో ఇప్పుడు సెకండ్ లైన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మిన్ డేట్లో ఎంత ఉంది? 5th ఉంది. ఇప్పుడు రిటర్న్ నెంబర్ ఎంత అయింది? 1 కాస్త 2 అయింది. 2 - 1 అంటే 1. అంటే ఈ మిన్ డేట్కి 1 ఒక డేట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే మిన్ డేట్ ఇది, దానికి 2 - 1 అంటే ఎంత? 1. అంటే ఈ డేట్కి 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అయితే డేట్ ఎంత అయింది? 6/12/2022. మళ్ళీ ఈ డేట్ని ఇక్కడ మన మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తుంది. మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తే మన మ్యాక్సిమం డేట్ ఎంత? 15th జనవరి 2023. ఇక్కడ 6/12/2023 ఈ డేట్ కంటే లెస్ దానే కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు మళ్ళీ ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు మిన్ డేట్ ఎంత ఉంది? 5/12/2022. ఇప్పుడు 3 అయిపోయింది, -1. సో దీనికి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7/12/2022. సో మనకి ఈ విధంగా డేట్స్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ డేట్ని మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న డేటు 7/12/2022 మ్యాక్సిమం డేట్తో కంపేర్ చేస్తే ఈ డేట్ అని మినిమం డేటే కదా. సో మళ్ళీ మనకి నెక్స్ట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ఈ ప్రాసెస్ మనకి ఎక్కడి వరకు జరుగుతుందంటే ఇక్కడ మనం మ్యాక్సిమం డేట్ని రీచ్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డేట్ అనే కాలం చూద్దాం.
సో దీన్ని లోడ్ చేద్దాము. లోడ్ చేశాను. లోడ్ చేసిన తర్వాత షీట్లోకి వెళ్ళి డేట్ అనే కాలంని చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మన డేట్లో చూస్తే 5, 6, ఇంతకుముందు మనకు 6 అనేది లేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతకుముందు 6 అనేది లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి 6, 7, 8, 9, 10, 11. సో అన్ని డేట్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఆల్ డేట్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. చూడండి 20, 21, 22, 23, 25, 26 ఆల్ డేట్స్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం లోడ్ చేసేటప్పుడు కూడా చూద్దాం. ఒకసారి లోడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఎన్ని 41 డేట్స్ అనేది జనరేట్ అయిపోయింది. 41 డేట్స్ అనేవి జనరేట్ అయిపోయింది. ఎప్పటి నుంచి మనకి 5th December 2022 నుంచి 15th Jan 2023 వరకు 41 డేస్ ఉన్నాయి. అవునా? చూస్తే కూడా మనకి ఆ డిఫరెన్స్ ఎంత, 41 డేస్ ఉంటాయి. సో మనకి డేట్స్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోతుంది. చూడండి, అన్ని డేట్స్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోయింది. అప్పుడు అప్ టు మనకి ఎక్కడ వరకు మ్యాక్సిమం డేట్ ఏదైతే ఉందో 15/1/2023 వరకు, మిన్ డేట్ నుంచి మ్యాక్సిమం డేట్ వరకు అన్ని డేట్స్ అనేది జనరేట్ అయ్యాయి. ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేస్తాము. ఇప్పుడు ఈ డేట్ని యూజ్ చేసి ఇయర్, మంత్, క్వార్టర్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో దానికోసం అనేసి నేను ప్రెసిడింగ్ లోడ్ రాస్తున్నాను. డేట్ కామా, చూడండి మనకి ఇప్పుడు ఇయర్ రాస్తున్నాను. ఇయర్ ఆఫ్ డేట్ యాజ్ ఇయర్ కామా, మంత్ డేట్ యాజ్ మంత్. మనం ఇప్పుడు క్వార్టర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. మంత్ ఆఫ్ డేట్ డివైడెడ్ బై 3. ఓకే, దీనికి నేను సీల్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సీల్ యాజ్ క్వార్టర్. సో మనకి క్వార్టర్ అంటే ఏంటి, Q1, Q2, Q3 అని ఉండాలి. సో నాకు ఇక్కడ క్యూని యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నాను, మాస్టర్ క్యాలెండర్. బేస్ టేబుల్ నుంచి మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మిస్సింగ్ డేట్స్ని జనరేట్ చేసి ఆ మిస్సింగ్ డేట్ జనరేట్ అయిన కాలంని యూజ్ చేసుకొని ఆ కాలం నుంచి ఇయర్, మంత్, క్వార్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం డేట్ లోడ్ చేద్దాం. మన డేటా మోడల్లో కనుక చూస్తే మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటేంటి మన సోర్స్ టేబుల్, ఇంకోటి ఏంటి మాస్టర్ క్యాలెండర్. చూడండి మనకి డేట్స్ అనే డేట్, ఇయర్, మంత్, క్వార్టర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయింది. 5/12/2022, 7, 8, 9, 10. మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసినట్టు సోర్స్ టేబుల్ని యూజ్ చేసి ఇందులో ఉన్న మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మాస్టర్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాము, సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసాము. సో చూడండి, ఇంతకుముందు ఎలా అయితే చెప్పుకున్నామో సోర్స్ డేటా తీసుకొని ఆ సోర్స్ డేటాలో మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిన్ డేట్, మ్యాక్సిమం డేట్ని యూజ్ చేసుకొని మిస్సింగ్ డేట్ని ఈ విధంగా జనరేట్ చేసి మనం మాస్టర్ క్యాలెండర్ని డెవలప్ చేసాము. ఓకేనా? చేస్తాం. సో మనం ఇప్పుడు షీట్లో ఇయర్, మంత్ అనే కాలంని కూడా యాడ్ చేద్దాము. చూడండి మనకి ఇయర్, మంత్ అనే కాలమ్స్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని క్రియేట్ చేస్తాము. మనం ఒకసారి ఇంతకుముందు 10,000 రికార్డ్స్ అని చూసాం కదా, 10,000 రికార్డ్స్ అప్లికేషన్ చూసాం కదా. సేమ్ దీన్ని, ఇదే కోడ్ని అక్కడ కూడా ఒకసారి అప్లై చేసి మనం ఏమొస్తుందో అబ్జర్వ్ చేద్దాం. డేటా అనేది లోడ్ అయిపోయింది. 10,000 రికార్డ్స్ డేటా లోడ్ అయిపోయింది. సో మన షీట్లో కనుక చూస్తే ఇప్పుడు ఇయర్ అని, మంత్ అనే కాలం కూడా ఉంది. డేటాలో డేట్ని యాడ్ చేద్దాము. చూడండి, డేట్ని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా డేట్ని యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే మనకి ఇక్కడ 2 టేబుల్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ టేబుల్ అండ్ సెకండ్ వన్ మాస్టర్ క్యాలెండర్ టేబుల్. చూడండి, సోర్స్ టేబుల్, మాస్టర్ క్యాలెండర్ టేబుల్. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఒకసారి అప్లికేషన్ సైజ్ కనుక చూస్తే చూడండి 827 ఉంది. ఇంతకుముందు మనం మాస్టర్ క్యాలెండర్ రాయక ముందు చూస్తే 896 KB ఉంది. అవునా? 896 KB ఉంది. సో ఇప్పుడు మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి
అదే సేమ్ ఇయర్ మంత్ అనే కాలం జనరేట్ చేస్తే అప్లికేషన్ సైజు 827 ఉంది. సో మాస్టర్ క్యాలెండర్ రాయకముందు ఎంత ఉంది మనకి? 826 KB ఉంది. 826 KB ఉంది. జస్ట్ మనకి 1 KBనే అప్లికేషన్ అనేది 1 KBనే ఇంక్రీజ్ అయింది. మాస్టర్ క్యాలెండర్ రాయకముందు ఎంత ఉంది? 896 KB ఉంది. సో మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేయడం వల్ల అప్లికేషన్ యొక్క సైజ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అప్లికేషన్ సైజ్ కూడా ఇంపాక్ట్ ఉండదు. మనకి ఆల్ మిస్సింగ్ డేట్స్ అనేది జనరేట్ అయిపోతాయి. ఆల్ మిస్సింగ్ డేట్స్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మాస్టర్ క్యాలెండర్ని యూజ్ చేసి మిస్సింగ్ డేట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.